ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వోన్నత స్థలములో ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కూడి వచ్చినటువంటి అభిషిక్తులకును పాస్టర్ అమ్మగారికి, పాస్టర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదివి సహకరించవలసిందిగా మనవి చేయుచున్నాను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పి చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీ పక్షాన్ని నిలబడిన నన్ను జ్ఞాపకం చేసుకో. నీ శిలువ సట్టున మరుగుపరుచుకో. నా నోటిని బోరుగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతో నాతోనూ ప్రవచన టెలివిజన్ ద్వారా టీవీకి ఎదురుగా కూర్చొని వింటున్నో ఆలకిస్తున్న వారితోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడు ప్రతి మాట వినుచున్న ప్రతి బిడ్డ హృదయాల్లో నింపబడుటకు సహాయం చేయండి. ఫలించుటకు కృపదయ చేయండి. నీ రాజ్య వారసులుగా చేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనము చదివినటువంటి మాటను అర్థం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ జన సమూహమును చూసి లేదా ఆ శిష్యులను చూసి ఈ మాటలో పలికాడు, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు. మళ్ళీ ఎందుకు వచ్చాడంట? పరిచారము చేయటానికి వచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చాలా అరుదుగా మనము క్రిస్టియన్లో అంటూ ఉంటామా? అయ్యా, నేను నీకు సహాయం చేయటానికి వచ్చానయ్యా, నువ్వు నాకు సహాయం చేయటానికి కాదు అని అంటామా మనం ఎప్పుడన్నా? అన్నాము. ఎందుకని? ఈ మాట ఎప్పుడు చదివి ఉండమా? ఇప్పుడు మనం వచ్చాము, మరొక మందిరానికి వచ్చాము, లేదా ఒక మీటింగ్కి వెళ్ళాము, లేదా ఒక కూడికకు వెళ్ళాము, ప్రేమతో ఒక పాస్టర్ గారు ఆహ్వానించారు, లేదా ఆ కార్యక్రమాల్లో మనము వెళ్ళాము, పిలిచినప్పుడు వెళ్ళాలి. అయ్యా, మీరు పిలిచారు, ప్రేమతో ఆహ్వానించారు, నేను వచ్చాను, కానీ నీ పరిచర్యలో నేను పాలుపోవస్తున్న అవుతాను. శారీరకముగా కానీ కష్టపడి కానీ ధన రూపములో కానీ అందించగలిగిన మనసు కలిగిన వారమై ఉండాలి. ఇది మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది. మనము నేర్చుకోవాలి క్రైస్తవులుగా. నేను చాలామందిలో చూశాను, వెళ్ళిన వారి దగ్గర ఆశించటము చూశాను, కానీ ఆ కష్టపడి రాజ్య సువార్త ప్రకటిస్తానికి ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తికి చేయూత అందిద్దామో అనే ఆలోచన కానీ, చేయూత ఇద్దాము అనేటువంటి తలంపులు కానీ తక్కిన విశ్వాసులకు కానీ దేవుని బిడ్డలకు కానీ సాధారణంగా ఉండటం లేదనేది నా ఆలోచన. సరే, కొంతమందికి ఉంది, అది సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
యేసు ప్రభు వారిని గురించి మనము మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి సందర్భాలు వస్తాయి. ఒక్కోసారి మన మనసు అనుకుంటాం, అయ్యో ప్రభువారే ఇట్లా అన్నాడే, నేను ఎందుకు చేయలేకపోతున్నా ఈ రక్షణ సువార్త కోసం, ప్రభు యొక్క రాజ్య స్థాపన కోసం, ప్రజల కోసం ఆయనే బలియాగము అయిందే, ప్రాణం బలిపెట్టాడే, నేను ఆ సువార్త ప్రకటించడానికి నా వంతు నేను ఎందుకు సహాయం చేయలేకపోతున్నాను అనే మనసు కలిగిన వారమై ఉంటే మనకు మన కుటుంబానికి దీవెనకరము ఆశీర్వాదకరముగా ఉంటుందని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మీరు సహాయం చేయకపోతే గాన మీ సంఘాలలో సంఘ కాపరికి, పాస్టమ్మ గారికి చేయూత ఇవ్వకపోతే కార్యక్రమాలలో ఇప్పుడైనా చేయూత ఇవ్వటానికి నేర్చుకోనండి. దేవుని దీవెనలు పొందండి. దేవుని నామనికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రభువారు అంటాడు, పరిచర్య చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చాను. ఇంటి పరిచర్య చేయడానికి వచ్చాడంట ఆయన. సామాన్యం కాదు అది, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా. ఏ ధనముగా? విమోచన క్రయధనముగా అంటే మన జన్మ పాపము, మన కర్మ పాపము నుండి విమోచించటానికి క్రయధనముగా తనకు తానే ఈ లోక సంబంధమైన అపవాది చేత మనము పీడింపబడి పాపములో మగ్గిపోయి వానికి బానిసత్వములో ఉన్న వాని గుప్పెట్లో లేదా వాని స్వాధీనములో ఉన్న మనములను ఇడిపించటానికి ఆయన బలి అర్పించటానికి, ప్రాణాన్ని త్యాగం చేయటానికి వచ్చాను అని మాట మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అంట అపవాది బంధకాలలో, అపవాది గుప్పెట్లో, వారి పాప జీవితములో పాలిభాగస్తులై పాపములో నలిగిపోతూ మగ్గిపోతూ నశించుచున్న ఆత్మలను రక్షించడానికి క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి భూలోకానికి వచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకు వచ్చాడయ్యా యేసు ప్రభు? ఎందుకు మీరు యేసు ప్రభు వారిని ఆరాధిస్తున్నారు? ఎందుకు యేసు ప్రభు వారి జన్మదినాన్ని ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటున్నారు అని ఎవరైనా తెలియని వారు, యేసు ప్రభుని గురించి తెలియని వారు కానీ, ఆయన చరిత్ర తెలియని వారు కానీ మనమును అడిగితే మనం చెప్పగల సామర్థ్యత ఇదే. ఒకే ఒక మాట, భూలోకములో ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రజలందరినీ పాపములోనికి నెట్టేసి పాపములో జీవింపజేస్తూ పాపములోనే జల్లింపజేస్తూ దేవుని రాజ్యంలోనికి వెళ్ళకుండా, ఆ పుణ్యలోకానికి వెళ్ళకుండా, ఆ స్వర్గానికి వెళ్ళకుండా అడ్డుపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మనమందరినీ వాని స్వాధీనములో ఉంచుకున్నాడు. కాబట్టి వాని స్వాధీనముల నుంచి విడిపించటానికి ప్రభుని యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి నరుడిగా ఆయన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించి, అంటే వానికి దగ్గర నుంచి ప్రజలందరినీ కొన్నాడు. తన రక్తం ఇచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి కొనుగోలు చేసి తన యొద్దకు చేర్చుకోవటానికి ఆయన ఎంతో త్యాగం చేశాడని చెప్పటానికి ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగుడుగాక. అలా మనం చెయ్యం. ఎందుకు ఏం తెలుసా? ఎక్కడ ఉందండి బైబిల్లో డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ పండుగ చేయాలని ఎక్కడ ఉందా? చూపించే అని ఒకటంటే, ఆదివారం ఆరాధన జరుగుతుంటే ఆదివారం ఆరాధన జరుగుతున్న చూపించు, శనివారం కదా ఆరాధన అని ఒకడంటే, మనలో మనకే తగాద పెడుతూ అపవాది మనల్ని విభేదాలు సృష్టించి ఎదుటి వారిని ప్రభువు యందు విశ్వాసులకు ఉండకుండా అడ్డుపడుతున్నదని సత్యాన్ని మనమే గమనించాలి. మనము పాడు చేసుకుంటున్నాం. మనమే మన సర్వశక్తి గల దేవుని రాజ్యంలో ఆత్మలో చేరలేక చేస్తున్నామనే విషయాన్ని గమనించాలి. నేను ఈరోజు ఈ టీవీ ద్వారా మీ అందరికి కూడా తెలియజేసేది ఒకటే, ఎప్పుడు జన్మించాడా, ఎప్పుడు ఆరాధన చేయాలా అనేది సమస్య కానే కాదు.
జన్మించాడు నా కొరకు, నా విమోచన కొరకు జన్మించాడు. కాబట్టి ఆయన ఈరోజే జన్మించాడు, నేను ఈరోజే పండగ చేసుకుంటా. ప్రైజ్ ది లార్డ్. నా సమస్య ఎదురైంది, నాకు మనసు కలిగింది, ఆయన ఆరాధించాలనుకుంటున్నాను, నేను ఈరోజే ఆరాధిస్తా. అంతేగాని నువ్వు చెప్పిన రోజు లేకుంటే ఎవడో చెప్పిన రోజు నేను ఆరాధించను. ఆయన అన్నాడు ప్రభువారు దేవుడు, విశ్రాంతి దినం, నీ విశ్రాంతి దినం అంటే నువ్వు పనిచేసేటువంటి వేళ కాక, నువ్వు పనిచేసే వేళన కాకుండా, ఆ రోజు కాకుండా నువ్వు విశ్రాంతి తీసుకున్న వేళ అంటే ఆ రోజున ఏదో ఒక అరగంట గంట నా గురించి ఆరాధన చేయి, నాకు సంతోషం. ఇదే దేవుడు చెప్పింది. అది ఆదివారమా, సోమవారమా, శుక్రవారమా లేదే. ప్రైజ్ ది లార్డ్. ఆరాధించటం చాలా ప్రాముఖ్యత. సంతోషంగా వేడుకలను జరుపుకోవడానికి చాలా అవసరం. డిసెంబర్ నెలంతా ఎందుకు పడుతున్నారంటే ఇదే కారణం. సరైన తేదీ తెలియక, సరైన తేదీ ఎవరు ఇవ్వక. మానవులకైతే సరైన తేదీ ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో ఒకసారి రాసి చెప్తారు కాబట్టి అది పలానా తారీఖునని ఆ రోజు చేసుకుంటున్నారు. సర్వశక్తి గల దేవుడికి జన్మించిన ఆ తారీఖు ఎవరికి అంతుపట్ల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పలానా తారీఖుని ఈ రోజు వరకు ఎవడు చెప్పలేకపోయాడు. దానికి కారణం ఏమిటయ్యా అంటే దేవుని మహిమ. ప్రజలకును దేవునికి వ్యత్యాసము ఇదే. ప్రజలు జన్మించింది మనం చెప్పగలము, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పగలుగుతారు, కానీ దేవుడు జన్మించింది ఎవరు చెప్పలేడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు జన్మించాడో చెప్పలేడు, అందుకే దాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ తారీఖును ఎవరు గుర్తు చేయలేకపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రయధనముగా, విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని అర్పించటానికి వచ్చాను అన్నాడు. మంచిదే. ఏమి జరిగింది భూమి మీద? ఎవరి హస్తంలో కింద ఉన్నాడు? ఎందుకు జరిగింది? అసలు ఈయన ఎందుకు వచ్చాడు? ఈయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఎందుకు సమర్పించుకోవాలనుకుంటున్నాడు? అసలు ఎవరు ఈయన? ఈ 3 ప్రశ్నలు మనము హృదయాల్లో ఉంటే మనకు ఈయన ఎవరు తెలుస్తుంది. ఈయన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది, ఈయన ప్రభావం ఏంటో మనకు తెలుస్తుంది. ఈ క్రిస్మస్, యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన పండుగ ఎందుకు జరుపుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట ఉంది, చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో వాని నాసిక రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చదివిన వాక్యము, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన ఏంటి? నేల మట్టిలో నుంచి, అంటే 5 దినాలు భూమిని ఆకాశాన్ని వేరు చేశాడు. మొదటి దినం నీరును వేడి చేశాడు. 2వ దినము ఆకాశమందు సూర్య చంద్రుని ఏర్పాటు చేశాడు. రాత్రి వెలుగునివ్వటానికి, పగలు ఒకరు వెలుగునివ్వటానికి ఏర్పాటు చేశాడు, నక్షత్రములను సహా. భూమిని సమస్త జీవకోటిని ఏర్పాటు చేశాడు. ఆకాశ పక్షులను, మృగాలను, జంతువులను, భూమిని పాకే పురుగులతో సహా మొత్తం తయారు చేశాడు. తర్వాత సముద్రంలో జలచరాల యావత్తును కూడా ఆయన సిద్ధపాటు ఆయన చేశాడు. చివరికి 6వ రోజు వచ్చేలోపు ఆయన అంటున్నాడు. ఒక్క ఆలోచన వచ్చింది దేవుడికి. ఇవన్నీ సృష్టించిన తర్వాత ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవునికి ఒక ఆలోచన వచ్చింది. నా రూపంలో, నా ఆకారములో ఒక మనిషిని తయారు చేసుకోవాలి అనుకున్నాడు.
వెంటనే ఆ ఆలోచన రాగానే నేల మట్టిలో నుంచి మంచి మట్టిని తీసుకొని ఆ మట్టితో తన స్వరూపాన్ని ఆ బొమ్మగా తయారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చేసి ఆ బొమ్మ పడి ఉంది కానీ ఎందుకు కదలటంలా. కాబట్టి ఆ దేవుడు అనుకున్నాడు, ఈ బొమ్మలో జీవవాయువు లేదు గనక, జీవాత్మ లేదు గనక, జీవాత్మను మనము ఇస్తే ఈ బొమ్మ లేచి నడుస్తుంది అనుకున్నాడు. వాని నాసిక రంధ్రములో జీవవాయువు ఊదగా ఆ జీవ ఆత్మ పొందుకొని ఆ బొమ్మ లేచి నిలబడింది. కాళ్ళు చేతులు ఆడించటం ప్రారంభించింది, కళ్ళు తిప్పటము ప్రారంభించింది, మాట్లాడటం ప్రారంభించింది. అది చూసిన దేవుడు చాలా సంతోషించాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా. నా రూపంలో ఒక మనిషి భూమి మీద తయారయ్యాడని ఆనందించాడు, చాలా సంతోషపడినాడు. ఇప్పుడు చెప్పండి నాకు, ఆదాము జన్మ అంటే నరుడి యొక్క విషయములో జన్మలో జన్మ పాపం ఉందా లేదా? చెప్పండి. జన్మ పాపము లేదు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏదోనో తోటలో నరుడు ఒంటరిగా ఉండటము ఆయనకి ఇష్టం లేదు. అన్నిటికీ ఇద్దరిద్దరుగా అంటే జతలుగా ఉన్నాయి. నరుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. గాఢ నిద్రకు పంపించాడు ఆదామును. పక్కటి ఎముకలో నుంచి ఒక ఎముక తీశాడు. ఆ ఎముకను బయటికి లాగి ఆ తర్వాత ఆ యొక్క ఎముకకు మాంసము నింపి ఆ యొక్క నరముల కండరాల్లో పొదిగి స్త్రీ రూపాన్ని చేసి ఆ యొక్క సమయంలో అన్నిటికీ పేర్లు పెడుతున్న సందర్భంలో ఆదాము యొద్దకు ఈ స్త్రీని తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తీసుకొచ్చిన ఆ స్త్రీని ఆదాము చూసి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసమా, నరులోంచి తీయబడిన గనక నువ్వు నారి అనబడదు అని పేరు పెట్టేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీకు చిన్న విషయం నేను చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అన్నిటికీ పేర్లు పెడుతున్నాడు వాటి గుణలక్షణాలను బట్టి. ఎలా వచ్చింది ఈ మాట? ఎలా వచ్చింది జ్ఞానం? దీన్ని ఏమంటారు అంటే ఆలోచన చేయండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథమును మనం ప్రతి చోట చూస్తాము జ్ఞానమును ఈ వివేకమును. ఇది జ్ఞానము ఈ వివేకము. మరొక కొన్ని చోట్ల చూస్తాం వివేచన జ్ఞానము. ఏంటంట? ఈ వివేచన జ్ఞానము కలిగిన వారే చాలామంది తక్కువ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చాలామందికి జ్ఞానం ఉంటుంది, చాలామంది వివేకం ఉంటుంది, కానీ వివేచన జ్ఞానము సర్వశక్తి గల దేవుడు కొంతమందికే అనుగ్రహిస్తాడు. ఆదాముకు అనుగ్రహించాడు. ఆయనకు ఎదురుగా ఏది వచ్చినా కానీ దాని యొక్క పుట్టుగతి ఎలా వచ్చిందో చెప్పగల సామర్థ్యత కలిగినటువంటి ఈ వివేచన జ్ఞానము కలిగిన వాడు ఆదాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ స్త్రీ ఆ ఆదాముకు ఎదురుగా వచ్చినప్పుడు ఆయన ఎముకలో నుంచి ఒక ఎముక తీయబడినదని, ఆయన మాంసంలో ఒక మాంసం పొదగబడిందని, ఆ యొక్క నరుడు కాబట్టి ఈమె నారి అని పేరు పెట్టగలిగాడు. అంటే ఆయనకు వివేచన జ్ఞానం ఎంతదో ఎంత గొప్పదో మనం ఆలోచన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయాన్ని మనము చాలా ఆలోచన చేయవలసింది. చాలామంది తక్కువ ఉంటుంది ఇది. చాలామందికి దేవుడు అనుగ్రహించుతారు, కొంతమందికి అనుగ్రహించారు. నేను మచిలీపట్నం దగ్గర కరాగ్రహానికి వెళ్ళా. మొట్టమొదటిసారిగా అక్కడికి ప్రార్థన కూడికి రమ్మంటే వెళ్ళా. గృహ కూడికి వెళ్ళి ఆ గృహంలో కూర్చున్నాను. నా దగ్గర ఉన్న బీరువలో విడిచిన బట్టలు ఉన్నాయని నాకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమని తెలుస్తుంది? విడిచిన బట్టలు అంటే బట్ట ఆమె కట్టుకొని విడిచి అది నీళ్ళతో జాడించకుండా శుభ్రపరచకుండా బీరువలో పెట్టినట్టు నాకు తెలుస్తుంది. పాట పాడాను, గమనిస్తూ ఉన్నాను. పాట పూర్తయింది. అప్పుడు అన్నాను, అమ్మా బీరువలో నువ్వు ఎందుకు విడిచిన బట్టలు పెట్టావు అన్నా.
ఆమె కంగు తినది. లేదండి, నేను ఇచ్చిన బట్టలు ఏం పెట్టలేదే. లేదమ్మా, దేవుని ఆత్మ నాకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు అది నిజమే అవుతుంది, ఆలోచించే అన్న. అప్పుడు అంటుంది, అయ్యా పట్టు శ్రీరా, ఒక్కసారి కట్టుకున్నాను, దాన్ని ఎందుకులే డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి, మరి 2-3 సార్లు కట్టుకొని విద్దామని, నీటితో ఎందుకు జాడించాలని ఆ బీరువాలో పెట్టాను అన్నది. అదేనమ్మా దేవుడు బయలుపరుస్తున్నాడు, తీయన్న. ప్రైజ్ లార్డ్. తీపిచ్చేసా. దేవుని నామనికి మహిమ. ఎందుకంటే ఆ బీరువా విలువైన సామాన్లు ఉండాలి, పరిశుద్ధమైన పవిత్రమైన శుభ్రమైన సామాన్లు ఉండాలి, కానీ మలినమైన సామాన్లు ఉండకూడదమ్మా. ఇక ఎప్పుడు అటువంటి పెట్టగాకండి అన్న. ఇప్పుడు చెప్పండి, నాకు ఎట్లా తెలిసింది? నేను గుడివాళ్ళలో ఉన్నాను, ఆమె మచిలీపట్నంలో ఉన్నది. ఏదో పిలవక పిలిచింది, వెళ్ళాను. నాకేం అవసరత అంటవా? కానీ దేవునికి అవసరత. ఎందుకు తెలుసా? దేవుని యొక్క శక్తి ఏమిటో తన దాసుని ద్వారా ఆయన అక్కడ బయలుపరిచాడు. నమ్మిన వారి గట్టికి చప్పట్లకు దేవుని మయపరచండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆదాము ఆ యొక్క నారిని తీసినప్పుడు ఆదాము చెప్పగలిగినంటే దేవుడు ఎంతో సంతోషపడినాడు. వివేచన జ్ఞానము నేను ఇచ్చినందుకు ఈ కుమారుడు తెలియజేసిన ఈ సత్యాన్ని బట్టి చాలా సంతోషపడినాడు, ఆనందపడినాడు. నా ప్రియ సోదరుడు, ఆ ఒక్కటే కాదు, నేను జీవితంలో ఇక్కడ కూర్చొని నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద పెద్ద టౌన్లలో పట్టణాలలో ఉన్న వారికి ఇక్కడి నుంచి చెప్పా, పలానా చోట పలానుంది తీసేయమని, పలానా చోట పలానుంది ఉంది తీసివేయమని. వాళ్ళు ఆశ్చర్యపోయారు. కారణం తెలుసా? వివేచన జ్ఞానం. నా ప్రియ సహోదరి సహోదర, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మిన వారు గొప్పలు. ఈ ఆదాము ఇద్దరిని తీసుకెళ్ళి ఏదోని తొట్లు పెట్టి దేవుడు వాళ్ళిద్దరిని సంతోషంగా సాయంత్రం పూటో ఉదయమో ఏదో ఒక సమయం వచ్చి వాళ్ళని కలుసుకుంటూ ఆనందిస్తూ ఉన్నాడు. అదే సమయంలో జరిగిన ఒక సంఘటన మీకు నేను చెప్తాను. పరలోకమందు దేవుడికిని ఒక దురాశ కలిగినటువంటి అసూయపరుడైనటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి ఒక దేవుని దూతకు వైరం వచ్చింది. ఎందుకంటే సర్వశక్తి గల దేవుని యొక్క సింహాసనం మీద నేను కూర్చోవాలనే ఆంభావం అహంకారం అతనిలోకి వచ్చింది. ఆ దేవుని దూతకు కొంతమందిని పోగు చేశాడు. అప్పటికే నేను తిరుగుబాటు చేస్తాను, మీరు నాతో కలిసి ఉండండి అని. ఆ రోజు రానే వచ్చింది. ఒకరోజు ఆ విషయం తెలుసుకున్న దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడిన. దేవుని నామానికి అది భూమి మీద పడదోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిన. ప్రైజ్ లార్డ్. ఈ సంఘటన జరిగింది. అపవాది, సాతాను, ఇంకా ఘట సర్పము. ఈ ఘట సర్పము స్త్రీ కూడా ఉంది, ఒకటి స్త్రీ రూపంలో కూడా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ప్రకటన కింద మనం చదివితే గాన స్త్రీ ఆకారంలో కూడా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పడదోయబడినారు. ఈ పడదోయబడిన ఈ ఘట సర్పం సాతాను వాడి శాన మొత్తము కూడా భూమి మీద తిరిగాడుతున్నప్పుడు ఏదోను తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వ సర్వశక్తి గల దేవుడు ముగ్గురు మాట్లాడుకుంటూ సంతోషాన్నిగా ఆనందంగా ఉండటం చూశాడు. ఎప్పుడు చూశాడో వాడు అసూయ, వాడి కడుపు మండిపోయింది, వాడి అసూయ బయలుదేరింది, పగ బయలుదేరింది. వీరిని వేరు చేయాలనుకున్నాడు. దేవునికి ఈ బిడ్డలు ఇద్దరికి భూమి మీద కూడా వీళ్ళు నరుని తయారు చేసుకొని వీళ్ళతో సంతోషిస్తున్నాడే, ఆనందిస్తున్నాడే, పరలోకమందు ఆనందిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడని అది వేరే విషయం. భూమి మీద కూడా వీడు ఆనందిస్తున్నాడే ప్రజలతో అని చెప్పి ఏ విధమైన వీళ్ళని వేరు చేయాలని
ఒక దురాశ కలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను గత 2 రోజుల నుంచి నేను ఈ మెసేజ్ తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాత్రి నేను కల దర్శనం ఒకటి నేను చూశాను. చాలామంది మనుషులు ఒక ఎడారి, ఆ ఎడారిలో ఇసుక దిమ్మలు ఉన్నాయి. వాళ్ళందరూ మేము యేసు నుంచి దూరమయ్యాము, మేము పాపములో పడిపోయాము, మేము పాపాత్ములము అని చెప్పి వాళ్ళే పాటలు పాడుకుంటూ వారే కేకలు వేసుకుంటూ వాళ్ళు రోధిస్తున్న దృశ్యాన్ని నేను చూస్తున్నాను. కొద్ది సమయం తేరి చూడగా వాళ్ళ దగ్గర కొన్ని సర్పాలు కనపడినాయి నాకు. ప్రైజ్ ది లార్డ్. రకరకాల సర్పాలు కనపడినాయి. ఏంటి సర్పాలు కూడా కనపడుతున్నాయి? ప్రజలు చాలామంది కూడా ఈ ఇసుక దెబ్బల మీద ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండలేగా ఒక స్త్రీ నాకు కనపడింది. ఆ స్త్రీ చాలా అందంగా ఉంది, చాలా తెల్లగా ఉంది, ముఖము రౌండ్గా ఉండి చక్కటి కళ్ళు. రాత్రి నేను చూసిన సీన్ ఇది. చక్కటి నవ్వుతూ ఉన్నది. ఆమె ప్రెగ్నెంట్. ఆమె ఏమిది? ప్రెగ్నెంట్గా ఉంది, గర్భవతిగా ఉంది. వెంటనే నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత వెంటనే మంచం దిగాను, హాల్లోకి వచ్చాను, ప్రార్థన చేయటం ప్రారంభించా. ప్రభువా, నేను యేసుకు దూరమయ్యాము, ప్రభువుకు దూరమయ్యాను రోధిస్తున్న ఈ ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? ఈ సర్పాలు చూస్తే సర్పాలు అపవాదికి సాదృశ్యంగా ఉంది. ఆ స్త్రీ ఎవరు, ఆ గర్భవతి ఎవరు ప్రభువా అని నేను ప్రార్థన చేయటం ప్రారంభించా. నేనేం చేయాలి? నా ఆత్మను ఎందుకు తీసుకెళ్ళావు అక్కడికి? నా ఆత్మకు ఎందుకు చూపిస్తున్నావు ప్రభువా? నీ పాత్రగా నేనేం చేయాలి ప్రభువా అని నేను అడుగుతున్నప్పుడు ఒక మాట నాకు వినపడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడిన ప్రకారము ఆ పరిచయులను శాస్త్రులను చూసినప్పుడు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఆ మాట్లాడిన ఒక మాట, ఆ బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. పరిచయులను సద్దుకయ్యులను వచ్చి చూసి, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటాకు మీకు ఎవరు బుద్ధి చెప్పిన వాడు ఎవడని చెప్పేసి ఆ మాట నాకు జ్ఞాపకం అవుతుంది ప్రార్థన చేస్తుంటే. ఆహా, వీళ్ళంతా సర్ప సంతానం. భూమిన సజీవుడుగా ఉన్నప్పుడు అపవాది చేత సహవాసములో ఉన్నవారు, వాని క్రియల చేత నశించిన వారు దేవునికి దూరమైన ఆత్మలివి ఈరోజు శిక్షకు పాత్రలమైన. కాబట్టి నేను వీటి వారిని గురించి ఈ స్థితిలోనికి రాకుండా ఉండలాగున నేను ఉన్న శిబిరములో అనేక మందిని గురించి ఈ బేతోలు, పెద్దపేట, చిన్నపేట, బేతోళ్ళు, ఇంద్రనగర్ కాలనీ, వాంబే కాలనీ, కొత్త కాలనీ, అయా ఈ పరిసర ప్రాంతాల, గుడివాడ పట్టణం చుట్టూ పల్లె గ్రామాల్లో ఉన్న ప్రజల గురించి ప్రార్థన చేయవాలని దేవుడు నాకు చూపిస్తున్నాడని గ్రహింపు వచ్చి మరలా నేను లేచి వచ్చి ప్రార్థన చేశా. దేవుని నామనికి మహిమ కలుగునుగాక. ప్రభువా, నీ చిత్తమైతే నాకు శక్తి దయచే. ప్రభువా, నీకు ఇష్టమైతే ప్రభువా కొన్ని ఆత్మలను రక్షించే భాగ్యం నాకు దయచేయ. ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా చేయగలను ప్రభువా అని ప్రార్థన చేయటం ప్రారంభించి కొంత గంట తర్వాత వెళ్ళి పండుకున్నా. నేను 4:30కు లెగుస్తున్న సమయంలో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అనే ఒక మాట నాకు వినపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మంచం మీద కూర్చొనే ఉన్నా అని ఆశ్చర్యపోయా. శిబిరానికి వచ్చాను. హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా